నేడు కేసీఆర్ రిట్ పిటిషన్ విచారణ అర్హతపై హైకోర్టు తీర్పు వెలువరించనుంది. జస్టిస్ నరసింహారెడ్డిని ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యుత్ కొనుగోలు అవకతవకలపై జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటు రద్దు కోరుతూ కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేశారు కేసీఆర్. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మరి కాసేపట్లో పిటిషన్ విచారణ అర్హతపై తీర్పు వెలువరించనుంది. దేనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు మనకి ఫోన్ లైన్ అప్డేట్స్ అందిస్తారు. వాసు, అప్డేట్స్ ఏంటి? కార్తీక్, విద్యుత్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి పిటిషన్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసి తరఫున ఇప్పటికే ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తే కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ఆదిత్య సోంది వాదనలు ఈ కేసు మీద కమిషన్ ఏర్పాట్లు సవాల్ చేస్తూ కేసీఆర్ ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. మరోపక్క తనకు నోటీసులు ఇవ్వడాన్ని కూడా కేసీఆర్ సవాల్ చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం పారదర్శకంగా సుదర్శన్ రెడ్డి విచారణ సాగుతా ఉంది. ఖచ్చితంగా కూడా అతనికి నోటీసులు ఇచ్చాం. ఈ నెల అంటే నిన్నటికే కేసీఆర్ సమాధానం ఇవ్వాలి లేదా నేరుగా హాజరు కావాలి. కానీ వరకు ఆయన కోర్టు ముందు ఉంచారు. అయితే ప్రధానంగా కేసు లోతులోకి వెళ్లకుండా కేవలం ఈ పిటిషన్ పై విచారణ అర్హత ఉందా లేదా అన్న అంశంపై మాత్రమే వాదన వినిపించాలని చెప్పారు. ఎందుకంటే జస్టిస్ నరసింహారెడ్డిని ప్రతివాదిగా చేర్చిన నేపథ్యంలో కూడా అది విచారణ స్వీకరించాలా లేదా అన్న అంశాన్ని రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సీజే కోర్టు ఇద్దరి పక్షాల వాదనలు వినిపించిన తర్వాత కూడా ఇప్పుడు విచారణకు స్వీకరించాలా లేదా అన్న అంశానికి సంబంధించి మరి కాసేపట్లో హైకోర్టు స్పష్టం చేసే అవకాశం ఉంది. హైకోర్టులో మొదటి ఐటమ్ 10:30కే ఆర్డర్ వెలువడే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వాసు.